ప్రభునందు ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో మీ అందరికీ కూడా నా ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్ములను మీ కుటుంబములను బహుగా దీవించి ఆశీర్వదించి రక్షించి ప్రభువు మీ ప్రతి అవసరతను తీర్చునుగాక. ఆమెన్. ప్రియులారా, ఈ మంచి సమయంలో ఈ ప్రార్థన పరిచర్య ద్వారా దేవుడు ఈ యొక్క వాక్యాన్ని అందిస్తున్నందుకై ప్రభుని నేను స్తుతిస్తూ ఉన్నాను. మీరు కూడా శ్రద్ధగా దేవుని యొక్క వాక్యాన్ని వినాలని, పరిశుద్ధాత్మ దేవుని వాక్యాన్ని మనము వింటూ వాటి ప్రకారము మనము గైకొనే వారంగా ఉండాలని ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాను. వాక్యాన్ని వినేవారు ఎక్కువగానే ఉన్నారు. వాక్యాన్ని చదివేవారు కూడా చాలామంది ఉన్నారు. అయితే వాక్యమును గైకునేవారు మనము బహు అరుదుగా, బహు తక్కువగా మనము చూడొచ్చు. కాబట్టి దేవుని వాక్యాన్ని గైకొనే వారంగానే మనం ఉండాలని ప్రభు మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవుని వాక్యాన్ని వింటున్న వారిలో కలిగి ఉండవలసిన అద్భుతమైన గుణాలు ఏంటి అని అంటే, ఒకటి, వాక్యమును అవలంబించాలి. దేవుని వాక్యాన్ని వింటున్నప్పుడు దేవుని వాక్యాన్ని మనం అవలంబించాలి. రెండవది, హృదయములో భద్రపరచుకోవాలి. మూడవది, సర్వశక్తిని వైపు మనం తిరగాలి. నాలుగవది, తొలగించుకోవలసిన వాటిని మనము తొలగించుకోవాలి. వాక్యం వినే ఆ క్రమములో పరిశుద్ధాత్మ దేవుడు మనలను హెచ్చరిస్తూ ఉంటే, మనలను ఒప్పింపజేస్తూ ఉంటే, మనము ఏదైనా తొలగించుకోవలసినవి ఏవైనా ఉంటే ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనలను కడిగివేస్తూ, మనము ఒప్పుకుంటూ, మనము ఆయన వైపు తిరగాలనే ఆ యొక్క దృక్పథంతో మనము దేవుని వాక్యాన్ని వింటే ఎంతో దీవెన, ఎంతో ఆశీర్వాదం ప్రభు మనకు అనుగ్రహిస్తాడు. మంచిది ప్రియులారా, ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథములో నుంచి దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. ఈరోజు మన ప్రసంగాంశము, ఈ అంత్య దినాలలో ప్రతి క్రైస్తవునికి అవసరమైన 7 సూత్రాలను మనము జ్ఞాపకం చేసుకుందాం. అంత్య దినాలలో ఆత్మీయ జీవితమునకు అవసరమైనటువంటి 7 అంశములను మనము ధ్యానం చేద్దాం. 7 అంశాలను ఒకే గ్రంథములో పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించాడు. ఆ గ్రంథమే, ఆ పత్రికనే యూదా వ్రాసిన పత్రిక. యూదా పత్రిక ఒకే అధ్యాయం కలిగినటువంటి పత్రిక. ఇందులో 25 వచనాలు ఇందులో మనం చూస్తాం. బైబిల్లో చాలామంది యూదాలు మనం చూస్తాం. ఈ యూదా వ్రాసిన పత్రికలో నుంచే 7 అంశాలను, 7 సూత్రాలను మనము ఈ సమయంలో నేర్చుకోవటానికి ప్రభు మనకు కృపను చూపించునుగాక. యూదా వ్రాసిన పత్రిక మొదటి 2 వచనాలు నేను చదువుతున్నాను. యేసుక్రీస్తు దాసుడును యాకోబు సహోదరుడునైన యూదా, తండ్రియునైన దేవుని యందు ప్రేమింపబడి యేసుక్రీస్తునందు భద్రము చేయబడి పిలువబడిన వారికి శుభమని చెప్పి వ్రాయునది. మీకు కనికరమును సమాధానమును ప్రేమయు విస్తరించునుగాక అనే మాట చూస్తూ ఉన్నాం. తరువాత 3వ వచనాన్ని కూడా నేను చదువుతున్నాను. ప్రియులారా, మీకందరికీ కలిగడు రక్షణను గురించి మీకు వ్రాయవలనని విశేషాసక్తి గలవాడనై ప్రయత్నపడుచుండగా అని చెబుతూ ఉన్నాడు. తరువాత 17వ వచనాన్ని కూడా నేను చదువుతున్నాను. 17వ వచనం, అయితే ప్రియులారా,
అని వ్రాస్తూ ఉన్నాడు. తరువాత 20వ వచనం కూడా చెబుతూ ప్రియులారా అని సంబోధించాడు. ప్రియుడు అనగా ఇష్టులు లేకపోతే ఇష్టురాలు అని అర్థం. కాబట్టి ఈ యూదా వ్రాసిన పత్రికలో మనం చూస్తూ ప్రియులారా 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 అని 3 సార్లు ప్రియులారా అని సంబోధిస్తూ రాస్తూ వచ్చాడు. ఈ యూదా వ్రాసిన పత్రికలో మనము కొన్ని ప్రాముఖ్యమైన సంగతులు అలా పరిచయంగా తెలుసుకోవచ్చు. యూదా అనగా స్తుతి అని అర్థం. యూదా అనగా స్తుతి. ఈ యూదా వ్రాసిన పత్రిక ఎప్పుడు వ్రాయబడింది అని అంటే క్రీస్తు శకం 70 నుంచి 80 సంవత్సరముల వ్యవధిలో ఈ యొక్క యూదా వ్రాసిన పత్రిక వ్రాయబడి ఉంది. ఇది ఎవరికి వ్రాయబడింది అని అంటే సార్వత్రిక సంఘానికి వ్రాయబడి ఉంది. అన్ని సంఘాలకు వ్రాయబడి ఉంది. అన్ని సంఘాలలో ఉన్న సేవకులకు, అన్ని సంఘాలలో ఉన్న క్రైస్తవ సంఘానికి, క్రైస్తవులకు, ప్రతి క్రైస్తవ కుటుంబానికి ఈ యూదా వ్రాసిన పత్రిక వ్రాయబడినట్లుగా మనం చూస్తాం. అంత మాత్రమే కాదు, ఈ యూదా పత్రిక ప్రాముఖ్యంగా బైబిల్లో ఉంచడానికి గల ఉద్దేశం ఏంటి అని అంటే 3వ వచనం నేను చదువుతున్నాను. ప్రియులారా మనందరికీ కలిగడు రక్షణను గురించి మీకు వ్రాయవలనని విశేష ఆసక్తి గలవాడనై ప్రయత్నపడుచుండగా పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలనని మిమ్మను వేడుకొనుచు మీకు వ్రాయవలసి వచ్చెను. అంటే ఎందుకోసం ఈ యొక్క యూదా వ్రాసిన పత్రిక వ్రాస్తున్నాడు, గల ఉద్దేశం ఏంటి అని అంటే మీరు ఏదైతే పొందుకున్నారో ఆ బోధ నిమిత్తం మీరు పోరాడండి అనేటువంటి మాట చూస్తున్నాం. మీకు అప్పగింపబడిన ఈ బోధ విషయమై మీరు పోరాడండి అని చెప్తున్నాడు. ఏంటి ఆ బోధ అని అంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో మనం చూస్తే అపోస్తులుల బోధనే సత్యమైన బోధ. ఏంటి అపోస్తులుల బోధ? యేసుక్రీస్తు ప్రభుల వారు నీకోసం చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. ఆ క్రమేణా మీరు ఆ రక్షణ కార్యాన్ని మీరు హృదయంలో విశ్వసించి నోటితో ఒప్పుకోగలిగితే మీకు రక్షణ కలుగుతుంది. అలా రక్షించబడిన నీవు దేవుడు నిర్మించిన ఒక అద్భుతమైన సంఘం ఉంది. ఆ సంఘానికి మీరు వస్తూ దేవుని సేవకుల ద్వారా వర్తమానాలు వింటూ ఆత్మీయంగా బలోపేతం చేయబడుతూ మీ యొక్క ఆత్మీయ జీవితాన్ని కట్టుకుంటూ విశ్వాసములో నుంచి తొలగిపోకుండా మీరు ప్రార్థించుకుంటూ వాక్యం చదువుతూ పరిశుద్ధాత్మ మీద ఆధారపడుతూ దేవుళ్ళో మీరు ముందుకు సాగుతూ యేసుక్రీస్తు రాకడ పర్యంతం మీరు సిద్ధపాటుగలిగిన హృదయాలతో మెలకువగలిగిన హృదయాలతో ఉండి ఆయన వచ్చినప్పుడు సార్వత్రిక సంఘం ఎత్తబడే గుంపులో నీవు కూడా చేర్చబడాలి అనేటువంటిదే అపోస్తుల బోధ. కాబట్టి ఈ అపోస్తుల బోధ విషయమై, ఈ సత్యమైన బోధ విషయమై మీరు పోరాడండి అని చెప్పే ఆ క్రమములో ఈ యొక్క యూదా వ్రాసిన పత్రిక వ్రాయబడి ఉంది. 24, 25 వచనాలలో మనం చూస్తే తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకును తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మల్ని నిర్దోషులనుగా నిలవబెట్టుకును శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహాత్మ్యమును ఆధిపత్యమును అధికారమును యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములకును కలుగునుగాక ఆమెన్ అని చెప్పాడు. ఈ ఆరంభము ముగింపు కూడా చాలా అద్భుతమైన విషయాలు వ్రాయబడ్డాయి. మొదటి వచనంలో 3 విషయాలు చెప్పాడు. మనం ఎవరమో 3 విషయాలు చెప్పాడు. ఒకటి, మనము తండ్రి అయిన దేవుని యందు ప్రేమింపబడ్డ వారం అని చెప్పాడు. మనము ప్రేమించబడుతున్న వారం. వాక్యం వింటున్న వారిలో నిన్నెవరూ ప్రేమించట్లేదా? నీ బంధువులు, నీ రక్త సంబంధికులు, నీకు కలిగిన వారు నిన్నెవరూ ప్రేమించట్లేదా? అయితే ఒక ఆయన ఉన్నాడు, నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు. తండ్రి అయిన దేవుని యందు నీవు ప్రేమించబడుతూ ఉన్నావు. రెండవది, యేసుక్రీస్తునందు నీవు భద్రం చేయబడ్డావు. ఆమేన్, నీవు భద్రం చేయబడ్డావు. మూడవది, యేసుక్రీస్తునందు నీవు పిలువబడ్డావు.
నీవు పిలువబడినటువంటి వ్యక్తివి. సేవకులను పిలిచాడు, తన పరిశుద్ధ భక్తులను పిలిచాడు, సంఘాన్ని పిలిచాడు. ఆయన ప్రతి క్రైస్తవుని ఆయన పిలిచాడు. సేవకులకు ఒక పిలుపు, క్రైస్తవులకు, మందిరమునకు వస్తున్న పరిశుద్ధులకు, భక్తులకు ఒక పిలుపు ప్రభువు ఇచ్చాడు. అందరినీ దేవుడు పిలిచాడు. పరిశుద్ధమైన పిలుపు, ఉన్నతమైన పిలుపు, పరలోక సంబంధమైన పిలుపు, హై కాలింగ్, హెవెన్లీ కాలింగ్, హోలీ కాలింగ్ ప్రభు ఇచ్చాడు ప్రతి సేవకునికి. ఇక 2వ వచనంలో మనం కలిగి ఉండవలసిన 3 అంశాలు రాశాడు. మీకు కనికరము, సమాధానమును, ప్రేమయు విస్తరించునుగాక. మనం కలిగి ఉండవలసిన 3 అంశాలు: 1 కనికరం, 2 సమాధానం, 3 ప్రేమ. ఇవి మీరు కలిగి మీరు విస్తరించండి అని చెబుతూ ఉన్నాడు. ఇక అంశానికి వస్తే 7 అద్భుతమైన సూత్రాలు మనం నేర్చుకుందాం. అందులో మొదటి మాటకు వస్తే, ఈ యూదా వ్రాసిన పత్రికలోనే మనం చూస్తే 17వ వచనంలో అన్నాడు, అయితే ప్రియులారా అంత్యకాలమునందు అనే మాట మనం చూస్తాం. అంత్యకాలమునందు తమ భక్తిహీనమైన దురాశల చొప్పున నడుచు పరిహాసకులుందురని మన ప్రభు అయిన యేసుక్రీస్తు అపోస్తలులు పూర్వమందు మీతో చెప్పిన మాటలను జ్ఞాపకం చేసుకునండి అని చెప్పాడు. ఎక్కడ జ్ఞాపకం చేశాడు? తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 1 నుంచి 5 వచనాలు జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. చెబుతూ 19వ వచనం, అట్టివారు ప్రకృతి సంబంధులను ఆత్మ లేని వారునై ఉండి భేదములు కలుగజేయుచున్నారు అనే మాట చెబుతూ ఇప్పుడు 20 నుంచి 23 వరకు 7 అంశాలను చెబుతూ వచ్చాడు. అందులో చూడండి, ప్రియులారా 20వ వచనం, మీరు విశ్వసించిన అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనుచు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుచు నిత్య జీవార్థమైన మన ప్రభువగు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలుచున్నట్లు కాచుకొని ఉండుడి. సందేహపడు వారి మీద కనికరం చూపండి. అగ్నిలో నుండి లాగినట్లు కొందరిని రక్షించుడి. శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్ధనకు ఏమాత్రము నొప్పుకొనక దానిని అసహించుకొనుచు భయముతో కొందరిని కరుణించుడి అని 7 అంశాలు చెప్పాడు. అందులో మొదటిది మనం చూస్తాం. 20వ వచనం, ప్రియులారా మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనొచ్చు. ఏంటి అతి పరిశుద్ధమైనది అని అంటే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్. ఈ అతి పరిశుద్ధమైన వాక్యం మీద మీరు మిమ్మను, మీ జీవితాలను, మీ కుటుంబాలను, మీ సంఘాలను మీరు కట్టుకొనండి అంటూ ఉన్నాడు. నేటి దినాలలో వాక్యం కొదువవుతుంది, వాక్యం తక్కువ అవుతుంది. సంఘాలలో, కుటుంబాలలో, వ్యక్తిగత జీవితాలలో. అయ్యో, అంత్య దినాలలో మనం ఉంటున్నాం. ఆత్మీయ జీవితానికి ఒక అద్భుతమైన సూత్రం 7 మొదటిది వాక్యం మీద మన జీవితాలను మనం కట్టుకోవటం. వాక్యం తరిగిపోతున్నా, వాక్యం కొదువుగా ఉంటున్న నేటి దినాలలో నీవు దేవుని వాక్యాన్ని చదువు, నీవు దేవుని వాక్యాన్ని విను, దేవుని వాక్యాన్ని గైకొను అని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ అతి పరిశుద్ధమైన దాని మీద మనం మన జీవితాలను కట్టుకోవాలి. దేవుని మందిరానికి వస్తున్న భక్తులు, పరిశుద్ధులు దేవుని వాక్యం మీద కాక మనుషుల మాటల మీద, మనుషులు చేసే వాగ్దానాల మీద, రకరకాలైన వాటి మీద కట్టుకుంటే ఆ ఇల్లు కూలిపోతుంది. వరదొచ్చెను, వాన కురిసెను, ఆ యొక్క కట్టబడిన ఇల్లు కూలిపోయింది. కారణం, ఇసుక మీద కట్టుకున్నాడు. ఇసుక మీద కట్టుకోవడం అంటే సొంత తలంపుల మీద, సొంత ఆలోచనల మీద, దేవుని నిర్ణయాల మీద, దేవుని వాక్యం మీద కట్టుకొనకుండా సొంత తలంపుల మీద కట్టుకుంటే ఆ ఇల్లు కూలిపోయింది. దాని పాటు గొప్పది.
అయితే వరద వచ్చెను, వాన కురిసెను, ఆ ఇల్లు మాత్రం నిలిచింది. ఏంటి ఆ ఇల్లు? బండ మీద కట్టుకున్న ఇల్లు. ఏంటి ఆ బండ? ఆ బండ క్రీస్తే. ఆ క్రీస్తే వాక్యం. యోహాను 1:1 ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. 12వ వచనం, ఆ వాక్యమే శరీరధారి కృపాసత్య సంపూర్ణునిగా మన మధ్య వసించెను. ఆ బండ క్రీస్తే. ఆ క్రీస్తే దేవుని వాక్యం. ఆ వాక్యం మీద మన జీవితాలను కట్టుకోవాలి. కట్టుకుంటున్నావా? దేవుడిస్తున్న ఈ వాక్యం మీద మన జీవితాలను కట్టుకోగలిగితే మనం నిలబడగలుగుతాం. ఈ పాపభూయిష్టమైన లోకములో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవడము. అవి తండ్రి వలన పుట్టినవి, అవి తండ్రి వలన కలిగినవి కావు. అవి లోక సంబంధమైనవే. అయితే దేవుని చిత్తం జరిగించేవాడు నిరంతరం నిలుస్తాడు. దేవుని చిత్తం ఏంటి? దేవుని వాక్యం మీద మన జీవితాలను కట్టుకోవటం. అతి పరిశుద్ధమైన దాని మీద మన జీవితాలు మనం కట్టుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయపడునుగాక. రెండవది, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుచు అనే మాట చూస్తున్నాం. రెండవది, పరిశుద్ధాత్మలో ప్రార్థించాలి. సువార్తలలో అలా ముందు గ్రంథాలలో మనం చూస్తే, మీరు విసుగక ప్రార్థన చేయండి, నిత్యము ప్రార్థన చేయండి, ఎడతెగక ప్రార్థన చేయండి, అలా ఎన్నో అంశాలను మనం చూడొచ్చు. కానీ ఇక్కడ వాటికి భిన్నంగా మరొక మాట రాస్తూ ఉన్నాడు, మీరు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయండి. ఏంటి పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయటం అని అంటే, దానికి జవాబుగా రోమాపత్రిక 26-27 వచనాలలో మనం చూస్తాం. ఆత్మ తానే వెక్కిరింప సఖ్యము గాని మూలుగులతో మన కొరకు విజ్ఞాపన చేయుచున్నాడు. 27వ వచనంలో అంటాడు, దేవుని చిత్తానుసారంగా మీరు అడగండి అనేటువంటి మాట. అంటే పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయటం అంటే ఏంటి అని అంటే, దేవుని చిత్తానుసారంగా మనం ప్రార్థించటం. దేవుని చిత్తములో ఏదైతే ఉందో వాటిని మనం అడగటం. దావీదు ప్రార్థన చేస్తాడు కదా, ప్రభువా నన్ను పరిశోధించు, నన్ను పరిశీలించు, నీతి మార్గంలో నన్ను నడిపించయ్యా. దేవుని చిత్తం. దేవుని చిత్త ప్రకారంగా మనం ప్రార్థిస్తే పరిశుద్ధాత్మలో ప్రార్థించున్న వారముగా ఉండగలుగుతాం. పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయటం యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 14-15 వచనాలలో మనం చూస్తాం. దేవుని చిత్తానుసారముగా మనం ఏది అడిగినను దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఆయన చిత్తానుసారంగా మనం ప్రార్థించాలి. ఆయన చిత్తమేదో ఎరిగి మనం ప్రార్థించాలి అని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి పరిశుద్ధాత్మలో ప్రార్థించటం. ప్రార్థిస్తున్నావా పరిశుద్ధాత్మలో? మూడో మాటకు వద్దాం. 21వ వచనం, నిత్య జీవార్థమైన మన ప్రభువగు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు అనే మాట మనం చూస్తున్నాం. అంటే దేవుని రెండవ రాకడ కొరకు మనం కనిపెట్టాలి. ప్రభు వస్తాడు, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నానని ప్రకటన గ్రంథంలో బహు పర్యాయాలు రాయబడ్డాన్ని మనం చూస్తాం. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, మీరు కనిపెట్టుకొని ఉండండి. బైబిల్లో 3 రకాల మెలకువలు మనం చూస్తాం. మెలకువగా ఉండండి, మెలకువగా ఉండండి, మెలకువగా ఉండండి అని. అందులో మొదటి మాటనే మనం చూస్తాం, ప్రభు రాకడ కొరకు మీరు మెలకువ కలిగి కనిపెట్టుకుంటూ ఉండండి. కాబట్టి ప్రభు వస్తాడు, ప్రభు రాకడ కొరకు మీరు కనిపెట్టుకొని చూస్తూ ఉండండి. 5 బుద్ధిగల కన్యకలు, 5 బుద్ధి లేని కన్యకలు. ఒకరు గుంపేమో కనిపెట్టుకొని ఉన్నారు, ఒకరేమో కనిపెట్టుకొని లేరు, సిద్ధపాటు కలిగి లేరు. వారి సిద్ధలలో నూనె సిద్ధంగా ఉంచుకొని లేరు. ఇదిగో వరుడు వచ్చాడు, లోనికి వెళ్ళాడు. 5 బుద్ధిగల కన్యకలు దివిటీలను వెలిగించుకొని నూనె సిద్ధం చేసుకొని లోనికి ప్రవేశించారు. వారిని అడిగారు ఈ బుద్ధి లేని కన్యకలు, మాకు కూడా కొంచెం నూనె ఇస్తారా అని అంటే, మాకు సరిపోతుంది నూనె, మీరు వెళ్ళి కొట్టులో వెళ్ళి కొనుక్కొని రండి అని చెప్తే వారు వెళ్ళారు. కొట్టులో కొనుక్కొని తిరిగి వచ్చేపాటికి వీరు లేరు.
అందరూ లోనికి ప్రవేశించి వెళ్ళిపోయారు. వాక్యం వింటున్న ప్రియులారా, సిద్ధపాటు కలిగి ఉందా? సిద్ధపాటు కలిగి ఉన్నావా? ఓ సంఘమా, సిద్ధపాటు కలిగి ఉన్నారా? వాక్యం వింటున్న ప్రియులారా, సిద్ధపాటు కలిగి ఉంటున్నావా? ప్రభు రాకడ కొరకు కనిపెట్టుకొని ఉండాలి. మూడవ అంశం, అంత్య దినాలలో అవసరమైనది ఆత్మీయ జీవితానికి ప్రభు రాకడ కొరకు మనం సిద్ధపాటు కలిగి ఉండాలి అని మనం చూస్తాం. తెస్సలోనిక సంఘానికి రాస్తూ అపోస్తలుడైన పౌలు ప్రతి అధ్యాయంలో ప్రభు రాకడ గురించి రాస్తాడు. 5 పర్యాయాలు 5 అధ్యాయాలలో రాస్తాడు. ప్రభు త్వరగా వస్తున్నాడు, ప్రభు రాకడ కొరకు మీరు సిద్ధంగా ఉండండి. ప్రభు రాకడ కొరకు ఆయన మిమ్మల్ని ఎదుర్కొనేటప్పుడు ఆయనే మీకు ఆనందం, ఆయనే మీకు మహిమ అనే మాట మనం చూస్తాం. మనమే ఆయనకు మహిమ, మనమే ఆయనకు ఆనందం, మనమే ఆయనకు మెప్పు అని రాస్తాడు. కాబట్టి ప్రభు రాకడ కొరకు మనం కనిపెట్టుకొని ఉండేటువంటి కృపను ప్రభువు మనకందరికి అనుగ్రహించునుగాక. ఒకటి, వాక్యం మీద మన జీవితాలు కట్టుకుందాం. రెండవది, పరిశుద్ధాత్మలో మనం ప్రార్థిద్దాం. మూడవది, నిత్య జీవార్థమైన మన ప్రభువు యేసుక్రీస్తు కనికరం కొరకు కనిపెట్టుకుంటూ ఉండాలి. ఈ గ్రంథంలో మనం 2 అంశాలు చూస్తాం. ఒకటి నిత్య అగ్ని, ఒకటి నిత్య జీవం. ఈ 2 ప్రదేశాలు ఉన్నాయి. భూమి మీద 2 గుంపులు ఉన్నాయి. ఒకటి విశ్వాసులు, 2 అవిశ్వాసులు. ఈ భూమిని విడిస్తే 2 ప్రదేశాలు ఉన్నాయి. ఒకటి నిత్యాగ్ని, రెండవది నిత్య జీవం. విశ్వాసులు చనిపోతే పరలోక రాజ్యం నిత్య జీవం, అవిశ్వాసులు చనిపోతే నిత్య నరకం. నిత్యాగ్ని 7వ వచనం చూడండి, ఆఖరి లైన్లో, పరశరీరానుసారులైనందున నిత్యాగ్ని దండన అనుభవించుచు దృష్టాంతముగా ఉంచబడెను. నిత్య జీవం 21వ వచనం, నిత్య జీవార్థమైన అనే మాట మనం చూస్తాం. నిత్య నరకం, నిత్య జీవం. చనిపోతే ఈ 2 ప్రదేశాలు. కాబట్టి ఏ ప్రదేశం కావాలో ఎంపిక చేసుకో. విశ్వాసులంగా చనిపోతే పరలోకం, అవిశ్వాసిగా చనిపోతే నిత్య నరకం. కాబట్టి నిత్య జీవార్థమైన మన ప్రభువు యేసుక్రీస్తు కనికరం కొరకు మీరు కనిపెట్టుకొని ఉండండి అనే మాట చూస్తున్నాం. 3, 4వ మాట, దేవుని ప్రేమలో నిలుచున్నట్లు మీరు కాచుకొనండి. అంటే 4వ అంశం, దేవుని ప్రేమలో మనం నిలిచి ఉండాలి. దేవుని ప్రేమలో మనం నిలిచి ఉండాలి. కారణం ఏంటి? ఎందుకు ఈ మాట పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు అని అంటే, మత్తయి సువార్త 24వ అధ్యాయంలో చాలా స్పష్టంగా ఒక మాట రాయించాడు. అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారెను. అనేకుల ప్రేమ చల్లారెను. నేటి దినాలలో మునుపున్నంత ప్రేమ, దేవుడంటే ప్రేమ, దేవుని మందిరం అంటే ప్రేమ, దేవుని సేవకులంటే ప్రేమ, దేవుని వాక్యం అంటే ప్రేమ, దేవుని ప్రార్థనని ప్రార్థించుటంటే ప్రేమ, స్తుతించుటంటే ప్రేమ ఉండేది, ఇష్టం ఉండేది. నేటి దినాలలో ఆ ప్రేమ చల్లారిపోతుంది. ఈ చల్లారిపోవడానికి గల కారణం ఏంటి? అక్రమము విస్తరిస్తూ ఉంది. అక్రమము విస్తరించుట చేత అనేకులలో ప్రేమ కూడా చల్లారిపోతూ ఉంది. అన్నదమ్ముల మధ్య ప్రేమ చల్లారిపోతూ ఉంది. అక్కచెల్ల మధ్య ప్రేమ చల్లారిపోతుంది. భార్యాభర్తల మధ్య ప్రేమ చల్లారిపోతుంది. అయ్యో, ఈ ప్రేమ చల్లారిపోతున్న ఈ దినాలలో నీవు ప్రేమను కలిగి ఆ ప్రేమలో నీవు నిలిచి ఉండని భక్తుడు మనలను హెచ్చరిస్తూ ఉన్నాడు. ఆ ప్రేమలో నిలబడి ఉంటావా? ఆ ప్రేమలో నీవు కాచుకొని చూస్తూ ఉంటావా? ఆ ప్రేమను నీవు కలిగి ఉంటావా? ఆ దేవుని ప్రేమను నీవు కలిగి ఉండి దానిలో నిలబడతావని పరిశుద్ధాత్మ దేవుడు మనలను హెచ్చరిస్తున్నాడు. ఈ అంత్య దినాలలో ఆత్మీయ జీవితానికి అద్భుతమైన సూత్రము దేవుని ప్రేమలో మనము నిలిచి ఉండుట, దేవుని ప్రేమలో మనం నిలబడి ఉండుట. కాబట్టి దేవుని ప్రేమలో మనం నిలిచి ఉండటానికి ప్రభు మనకు సహాయము చేయునుగాక. 5వది మనం చూస్తే 22వ వచనం, సందేహపడు వారి మీద కనికరము చూపుడి. అంటే సహాయ సేవ మనం చేయాలి. సహాయపడేటువంటి సేవ. గలతీలోకి రాసిన పత్రిక ఒక మాట చూద్దాం. 6వ అధ్యాయం, గలతీలోకి రాసిన పత్రిక 6వ అధ్యాయము 9, 10 వచనాలు మనం చదువుదాం. గలతీలోకి రాసిన పత్రిక 6వ అధ్యాయము 9, 10 వచనాలు.
మనము మేలు చేయుట యందు విసుకక యుంధము అనే మాట చూస్తాం. బైబిల్ గ్రంథంలో 3 విషయాల కొరకు మనం విసుకొద్దు అని అన్నాడు. ఒకటి, ప్రార్థన చేయుటలో విసుకవద్దు, మేలు చేయుటలో విసుకవద్దు, గద్దింపునకు విసుకవద్దు అన్నాడు. వాటన్నింటికి రెఫరెన్స్లు ఉన్నాయి. అయితే ఇక్కడ మనం చూస్తున్నాం, మీరు మేలు చేయుట యందు విసుకవద్దు. మనము అలయక మేలు చేసితిమేని తగిన కాలమందు పంట కోస్తాం. కాబట్టి మనకు సమయము దొరికిన కొలది అందరి ఎడలను విశేషముగా ఆ విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలను మేలు చేయుదము. ఏంటి ఆ విశ్వాస గృహం? సంఘమునకు వస్తున్న వారి ఎడల మనము విసుకక మేలు చేయాలి. అలా మేలు చేస్తే మనము తగిన కాలమందు పంట కోస్తాం అనే మాట మనం చూస్తూ ఉన్నాం. లూకాసు వార్తలో మనము ఒక అద్భుతమైన సన్నివేశాన్ని మనం చూడొచ్చు. ఒక ఆయన యెరూషలేము నుంచి ఎరికో మార్గం వైపు వెళ్తూ ప్రయాణం చేస్తూ ఉన్నాడు. దొంగల చేత చిక్కాడు. ఇక కొరప్రాణంతో వారు ఈ దొంగలు అతన్ని కొట్టి కొరప్రాణంతో ఉంచి వదిలి వెళ్ళారు. ఇప్పుడు ఈ కొరప్రాణంతో పడి ఉన్న ఈ వ్యక్తిని ఒక ఆయన చూశాడు. ఎవరైనా? యాజకుడు చూచాడు, ప్రక్కగా వెళ్ళాడు. లేవీయుడు చూచాడు, ప్రక్కగా వెళ్ళాడు. అయితే సమరయుడు చూచాడు. సమరయుడు చూచి అతనికి దగ్గరకు వచ్చి అతని గాయములను కట్టి తన వాహనం మీద ఎక్కించి పూటకూళ్ళ వాని ఇంటికి చేర్చి అతన్ని పరామర్శించాడు. నేను వెళ్తాను, మరలా తిరిగి వస్తాను, ఏమైనా ధనం అవసరమై ఉంటే నేను తిరిగి వచ్చి ఇస్తాను అని అన్నాడు. ఎంత గొప్ప సహాయం చేశాడు. కాబట్టి ఈ అంత్య దినాలలో ఆత్మీయ జీవితానికి అవసరమైనది సహాయ సేవ. భక్తిహీనులను లేదా బలహీనులను మనము వారికి కాస్త మనకు తోచినదే వారికి మనం సహాయ సేవ చేయటం అనేది ఆశీర్వాదకరం. మత్తయి సువార్తలు 25వ అధ్యాయంలో అంటాడు కదా, నేను ఆకలి గుంటిని, మీరు నాకు ఆకలి తీర్చారు, నేను దాహం గుంటిని, మీరు నా దప్పిక తీర్చారు. అప్పుడు వచ్చి అన్నారు కదా, అయ్యా మీరెప్పుడు ఆకలిగా ఉన్నారు, మేము మీకెప్పుడు ఆహారం పెట్టాం, మీరు ఎప్పుడు దాహంగా ఉన్నారు, మేము మీకు ఇప్పుడు నీళ్ళు ఇచ్చాం అని అంటే, ఇదిగో ఈయన బలహీనులైన ప్రజలకు మీరు సహాయం చేశారు కనుక మీరు నాకు సహాయం చేసినట్లే అన్నాడు. కాబట్టి లోకంలో ఉన్న బీదలను బైబిల్ అంతట్లో మనం చూస్తే యేసుక్రీస్తు బీదల పక్షపాతి అని మనం చెప్పచ్చు. పేదల పాలిటి ఉన్న ప్రభువు అని చెప్పచ్చు. అనేక పర్యాయాలు బీదల పక్షముగా ఉండి వారితో ఉండి వారిని స్వస్థపరుస్తూ వారిని పరామర్శిస్తూ ఉండటాన్ని మనం చూస్తాం లేఖనాల్లో. కాబట్టి యేసుక్రీస్తు ప్రభుల వారు సహాయ సేవ చేశాడు. మనం కూడా ఈ లోకంలో మనం కూడా బలహీనులైన వారికి సహాయ సేవ చేస్తూ మనం ముందుకు సాగుదాం. తర్వాత సువార్త సేవ మనం చేయాలి. 21వ వచనంలో మనం చూస్తాం. 22వ వచనంలో సహాయ సేవ, సువార్త సేవ. అగ్నిలో నుంచి లాగినట్లు కొందరిని మీరు రాగండి. సామెతల గ్రంథం 24వ అధ్యాయము 11వ వచనంలో మనం చూస్తాం. సావునకై బంధింపబడిన వారిని నీవు రక్షింపవా అనే ప్రశ్న మనం చూస్తాం. అక్కడ మన జవాబుగా రక్షిస్తానయ్యా అని మనం ప్రభుతో చెప్పాలి. రోజుకు 50,000 మంది కంటే పైచులకు చనిపోతున్నారు. యేసుక్రీస్తు నామము ఎరుగక చనిపోతున్న వారు అలా 30,000 మంది కంటే పైచులకు ప్రజలు చనిపోతున్నారు. వారిని అగ్నిలో నుంచి లాగినట్లు కొందరినైనా నీవు రక్షింపవా అని ప్రభు కోరుతున్నాడు. కాబట్టి అలా రక్షించే ఆ క్రమములో ప్రభు నిన్ను నన్ను రక్షించాడు. ఆ రక్షణ ఇతరులకు అందచేయటం భారం కాదు, బాధ్యత కాదు, అది భాగ్యంగా మనం భావించుకుందాం, రక్షిద్దాం. ఇక చివరిగా 7వదిగా పరిశుద్ధముగా జీవించుట. పైన చెప్పినవన్నీ ఒక ఎత్తు అయితే 7వది వాటికి మించినది పరిశుద్ధంగా జీవించటం. కాబట్టి మన శరీరాలను, మన తలంపులను, మన ఆలోచనలను మనము కాచుకుంటూ పరిశుద్ధంగా ప్రభు వచ్చేంత వరకు కాపాడుకునే కృపను ప్రభు అనుగ్రహించునుగాక. ఈ పరిశుద్ధంగా జీవించటం, నేను పరిశుద్ధుడను గనుక మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధంగా జీవించాలని ప్రభు చెప్పాడు. ఈ పరిశుద్ధంగా జీవిస్తూ ప్రభు వచ్చినప్పుడు
సార్వత్రిక సంఘంలో చేర్చబడి ఎత్తబడే గుంపులో ప్రభు మనందరిని ఉంచునుగాక. అట్టి కృప ప్రభు మనందరికి అనుగ్రహించునుగాక. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో చెప్పబడిన మాటలు అందరి హృదయాల్లో ఫలింపచేయండి. మీకు వందనాలు. అంత్య దినాలలో ఆత్మీయ జీవితానికి అవసరమైన 7 సూత్రాలు మేము తెలుసుకోగలిగినాం తండ్రి. ఈ 7 అద్భుతమైన సూత్రాలు తండ్రి మేము కలిగి ఉండి ఈ అపాయకరమైన కాలములలో మేము మా ఆత్మీయ జీవితాన్ని కాపాడుకుంటూ నీలో మేము కట్టబడుచు, వాక్యం మీద కట్టబడుచు, అయా పరిశుద్ధాత్మలో ప్రార్థిస్తూ, సువార్త సేవ చేస్తూ, సహాయ సేవ చేస్తూ, పరిశుద్ధంగా జీవిస్తూ, ప్రభు రాకడ కొరకు కనిపెట్టుచు మీలో ముందుకు సాగేటువంటి కృపను భాగ్యం అనుగ్రహిస్తూ రమ్మని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్.